హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 'రాందీప్స్' అండ్ నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఏంటి వీడియో స్టార్టింగే ఏదో కుక్ చేస్తోంది అనుకుంటున్నారా? ఆల్రెడీ వీడియో టైటిల్ అండ్ థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా! సో, రంజిత్ బర్త్‌డే అనమాట. దానికి ముందు రోజు నా ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నాను. తనకి రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం స్వీట్స్‌లో. అండ్ నేను బయట నుంచి ఏది స్వీట్స్ తేవద్దు అని డిసైడ్ అయ్యాననమాట. ఏదైనా నేనే చేద్దాము అని డిసైడ్ అయ్యాను. అండ్ నేను తనకి చెప్పకుండా రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా యూట్యూబ్‌లో చూసి చాలా వీడియోస్ చూసి ఫైనల్లీ ఒకదానికి స్టిక్ ఆన్ అయ్యాను. దాన్ని రెసిపీ చూస్తూ చేస్తున్నాను. అండ్ టేస్ట్ అయితే చాలా బా వచ్చింది. తనకు కూడా చాలా నచ్చింది. అండ్ దానికి సంబంధించిన రెసిపీ కూడా నేను ఆల్రెడీ షార్ట్స్‌లో పోస్ట్ చేసున్నాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. రవ్వ లడ్డు చాలా బా వచ్చింది టేస్ట్ అయితే. అండ్ అది సర్ప్రైజ్‌గా చేయటం కదా! సో, అందుకని తనకెలానో సాటర్‌డే ఇది సాటర్‌డే వీడియో. సో, సాటర్‌డే తనకి వర్కింగ్ డే. సో, తను ఆఫీస్‌కి వెళ్ళిన వెంటనే ఇంక నేను ఫాస్ట్‌గా అన్ని పనులన్నీ చేసుకొని ఫస్ట్ రవ్వ లడ్డు అయితే చేయడం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అండ్ నూక అంతా ఫ్రై చేసుకొని అండ్ దాన్ని మళ్ళీ మిక్సీ చేయాలి. నేను చూసిన వీడియోలో ప్రకారం. సో, అదంతా చేసి మళ్ళీ దాన్ని ఉండలుగా చేస్తున్నాను. ఉండలుగా చేసేటప్పుడు పైన ఒకటి కిస్మిస్ పెడదాము అని ట్రై చేశాననమాట. అలా పెట్టి ఉండ చుట్టుతుంటే అదసలు ఉండట్లేదు. కిస్మిస్ ఊడిపోతూ ఉందనమాట. అండ్ నేను రవ్వ లడ్డు చేయడం ఫస్ట్ టైమ్ కాదు. ఆల్రెడీ ముందు నేను ట్రై చేసున్నాను. ఎప్పుడో పెళ్ళికి ముందు ట్రై చేసున్నాను. అండ్ లడ్డూగా చేయటం అది కొంచెం పెద్ద టాస్క్ లాగా అనిపిచ్చింది. రౌండ్ షేప్ రాకుండా అట్లా. అండ్ అవన్నీ బాక్స్‌లోకి షిఫ్ట్ చేసుకున్నాను వన్స్ అయిపోయిన తర్వాత. అండ్ ఇక్కడ మేము కేక్ ఆర్డర్ ఇవ్వలేదు. సో, అందుకని చెప్పి వర్షం తగ్గితే బయటకి వెళ్దాము అని చాలా సేపు వెయిట్ చేశాము. ఆ రోజు మొత్తం ఆల్మోస్ట్ వర్షంగానే ఉండింది. అండ్ మా ఇంటి దగ్గరలోనే బ్రౌన్ బేర్ అని చెప్పి ఒక బేకరీ ఉంది. ఇది ఫ్రాంచైజెస్ కూడా చాలా ఉన్నాయి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. చాలా చోట్ల కనిపిస్తది కూడా. అండ్ ఇక్కడ కేక్స్ చాలా బావుంటాయి. యాక్చువల్లీ నేను ఒక డిజర్ట్ బేకరీ ఉంది కదా! మనం దగ్గర నుంచి ఒక కేక్ ఆర్డర్ చేద్దాము అనుకున్నాను. బట్ అది అవ్వలేదు. అందుకని చెప్పి ఇంకా లాస్ట్ మొమెంట్‌లో ఇక్కడికొచ్చి బ్రౌన్ బేర్‌కొచ్చి కేక్ ఆర్డర్ చేద్దాము అని చెప్పి ఇక్కడ నేను డిజైన్స్ అన్నీ చూస్తున్నాను. ఏదైనా కొంచెం ఫంకీగా ఆర్డర్ చేద్దాము అని అనుకున్నాను. బట్ ఐ ఎండెడ్ అప్ హావింగ్ ఎ రొటీన్ వన్. అండ్ చాక్లేట్ ఫ్లేవర్‌లో ఆర్డర్ చేశాను. అది కూడా టేస్ట్ చాలా బావుంది అన్నారు అందరూ కూడా టేస్ట్ నచ్చింది. అక్కడ చాలా టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. అండ్ క్యూట్ కప్ కేక్స్ అవి కూడా చాలా బావున్నాయి. ఇక్కడ ఒక చూసారా టెడ్డీ బేర్ లాగా కింద రోలో చూపిస్తున్నా కదా! అలాంటి క్యూట్ కేక్స్ కూడా ఉన్నాయి. అండ్ మేము మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. సో, అందుకని చెప్పి ఏమైనా తిందాము అని చెప్పి నేను వెజ్ పిజ్జా స్లైస్ ఆర్డర్ చేశాను. ఒక చిన్న స్లైస్ ఉంది. అది అండ్ అరుణ్ ఏమో కర్రీ పఫ్ ఆర్డర్ చేశాడు. ఇద్దరం అవి తిన్నాము. ఇంకా అవి తిని మిగతా పనులుంటే అవి కూడా బయట చేసేసుకొనొచ్చి ఇక్కడ ఫుల్ తడిచిపోయాము. అందుకని ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా గిఫ్ట్ ర్యాపింగ్ ఎప్పుడు బయట చేయిచ్చేస్తాను. కానీ నాకెందుకో ఇది కూడా నేనే చేయాలి అనిపిచ్చింది. అందుకని గిఫ్ట్ ర్యాపింగ్ చేశాను. ఆల్సో ఇక్కడ నేను ఒక కస్టమైజ్డ్ గ్రీటింగ్ కార్డ్ ఒకటి ప్రిపేర్ చేశాను. అదే చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇది షార్ట్ కోసం షూట్ చేశాను. లాంగ్ వీడియోలో పెడదాము అన్న ఐడియా లేకుండే. ఒకవేళ షార్ట్‌లో ఎవరైనా చూడకపోతే ఇక్కడ చూసేసేయండి. షార్ట్ అందుకే యాడ్ చేశానిక్కడ. అండ్ కేక్ తీసుకోవడానికొచ్చాను. ఇక్కడ ఇలా చేయిచ్చాను కేక్. సో, అప్పటికప్పుడు నేను డిజైన్ చూసి అక్కడ ఆర్డర్ ఇచ్చాను. అండ్ ఎలాగో వచ్చాను కదా అని చెప్పి రంజిత్ కూడా నాతోనే వచ్చారు. తను నాతో వచ్చినా కానీ కేక్ చూడకుండా తను కొంచెం జాగ్రత్త పడ్డాను. అండ్ మేమిక్కడ డిన్నర్ చేయడానికని చెప్పి ఇంక అక్కడే ఆర్డర్ చేసేసాము. ఆర్డర్ చేసి ఇంటికొచ్చిన తర్వాత తనకి ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇచ్చాను. అదే షర్ట్ అనమాట. తను ఎప్పటినుంచో ఆ కలర్ షర్ట్ అలా వెతుకుతున్నారు. అండ్ ఈ అవుట్‌ఫిట్ నాది వచ్చేసి తనే డిజైన్ చేశారనమాట. తనే ఫ్యాబ్రిక్ తీసుకొని అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా చేశారు. అండ్ ఎప్పుడూ ఇంట్లోనే చేసుకుంటాము సెలబ్రేషన్. బట్ ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్‌గా బింజ్ అండ్ బ్యాష్ అని చెప్పి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా! హోమ్ థియేటర్ ఉండి కొంచెం పార్టీ స్పేస్ లాగా ఇస్తారు. హైర్ చేసుకోవచ్చు మనము సర్టెన్ టైమ్ వరకు. సో, అలా ఆ ప్లేస్‌ని హైర్ చేసుకున్నాననమాట. అంటే నేను అందులో ఒకటి స్లాట్ బుక్ చేశాను. 10:30-1 స్లాట్ బుక్ చేశాను. సో, మేము రీచ్ అయ్యేసరికి 10:45 అలా అయింది. బట్ దెన్ వాళ్ళు ఇంకా కాసేపు వెయిట్ చేయమన్నారు. అండ్ ఇక్కడ ఇలా వచ్చిన వెంటనే డిఫరెంట్ హాల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ డిఫరెంట్ రూమ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా! అవన్నీ డిఫరెంట్ హాల్స్. వాటికేంటంటే ఇలా హోమ్ థియేటర్ అది ఉండి కొంచెం డెకరేషన్ అలా ఉంటుంది. సో, అదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మొత్తం అంతా కలిపి పెడితే వీడియో లెంత్ డ్యూరేషన్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇప్పుడు కొంచెం చిన్న గ్లింప్స్ లాగా అయితే ఒక వీడియో చేశాను. అండ్ ఇదంతా కూడా అక్కడ బింజ్ అండ్ బ్యాష్‌దే స్పేస్ అనమాట. అండ్ లోపల డెకరేషన్ అంతా కూడా మాకు చాలా బా నచ్చింది. అండ్ అక్కడ వి హాడ్ ఎ రియల్లీ గుడ్ టైమ్. ఐ హోప్ రంజిత్‌కి కూడా ఈ సర్ప్రైజ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం చేశాను అనేది మీకు చూయిస్తాను. అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం
మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద